వెల్కమ్ టు ఎస్తేర్ వర్షిప్ ఛానల్. మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకునే దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ను బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, జీవం బట్టి, ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. నేనేమైనానో కేవలం ఆయన కృపని నమ్మి ఆయన్ని స్తుతిస్తూ గణపరుస్తూ కొనియాడుతున్నాను. మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని నామంలో, విశ్వాసంలో, సుఖ సంతోషాలతో జీవితకాల పర్యంతరము మీరు అలాగ ఉండాలని మా అనుదిన ప్రార్థన. ఈరోజు మరొక వీడియో ద్వారా మీతో దేవుని వాక్యం పంచుకోవడానికి దేవుడు నాకు మరొక అవకాశం ఇచ్చినందుకు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మీరందరూ నన్ను ఎంతగానో ప్రోత్సాహపరుస్తూ, బలపరుస్తూ, ఆదరిస్తూ ముందుకు నడిపిస్తున్నందుకు మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు యాకోబు కట్టిన బలిపీఠాల గురించి క్లుప్తంగా కొన్ని విషయాలు మనం చూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమమైన, కృపామైన, దయామడువల ప్రభువా, మీ అప్రంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో మీ సరదానికి వచ్చినాడైనా ఈ వాక్యాన్ని వివరించడానికి నాకు జ్ఞానం సరిపోదు. మీ ఆత్మ నడిపి దయచేసి మాతో మాట్లాడి మా హృదయం అనే బలిపీఠంలో మిమ్మల్ని ఎలా ఆరాధించాలో మాకు నేర్పించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడు నేను యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి ముఖ్యమైనగా వచ్చినాం తండ్రి, ఆమె. యాకోబు కట్టిన బలిపీఠాలు. పరిశుద్ధ గ్రంథం ప్రకారం యాకోబు మొత్తం 2 బలిపీఠాలని నిర్మించినట్టుగా మనం చూస్తాం. ఈ 2 బలిపీఠాలకు సంబంధించిన పూర్తి వివరాలు మరియు వచ్చిన ఆధారాలు మనం చూసుకుందాం. ఈయన షెకెములో మొదటి బలిపీఠం కట్టాడు. ఈ మొదటి బలిపీఠం ఎక్కడ కట్టారు? షెకెములో. యాకోబు తన మామగారైన లాబాను ఇంటి నుండి తిరిగి కనాను దేశానికి షెకెము ఊరి ఎదుట తన గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టాడు. ఎక్కడంట? తన మామగారైన లాబాను ఇంటి నుండి తిరిగి కనానికి బయలుదేరుతున్న కనాను దేశానికి షెకెము ఊరి ఎదుట ఉన్న ఆ ఊరి ఎదుట తన గుడారం వేసుకొని అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా చూస్తున్నాం. ఆ బలిపీఠం పేరు ఎల్ ఎలోహి ఇస్రాయేల్. ఏం పేరు? ఎల్ ఎలోహి ఇస్రాయేల్ అనగా దేవుడే ఇస్రాయేలీల దేవుడు అని అర్థం. ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుడే ఇస్రాయేలీయుల దేవుడు అని అర్థం. ఆదికాండము 33వ అధ్యాయం 20వ వచనం మాట. అక్కడ ఒక బలిపీఠం కట్టి దానికి ఎల్ ఎలోహి ఇస్రాయేల్ అని పేరు పెట్టేటట్టుగా యాకోబు మనం చూస్తున్నాం. పాత నిబంధన గ్రంథంలో అబ్రహాం బలిపీఠాలు కట్టాడు, యాకోబు బలిపీఠాలు కట్టాడు, ఇస్సాకు బలిపీఠం కట్టినట్టుగా మనం చూస్తున్నాము. మరి కృత నిబంధనలో యేసుక్రీస్తు ప్రభు వారే నా గురించి ఆయన ఆ పరలోక సింహాసనం విడిచిపెట్టుకోవడానికి భాగ్యముగా ఎంచుకొనక ఈ భూలోకంలో జన్మించి శిరస్సు నుంచి అరికాల వరకు గాయపరచబడి సులువుపై బలియాగమై ఆయన చిందించిన పవిత్ర రక్తం ద్వారా మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఎటువంటి బలిపీఠాలు లేవు. ఆయనే బలి అయిపోయాడు. మన పాపాల గురించి, మన అతిక్రమాల గురించి ఆయనే బలి అయిపోయి అమూల్యమైన రక్షణ ఇచ్చి నిత్యజీవం ఇచ్చిన ఆ దేవుణ్ణి మన హృదయంలో ఆరాధన చేసుకునేలాగా హృదయమే ఒక మందిరం, హృదయమే ఒక బలిపీఠము. ఆ హృదయమైన బలిపీఠంలో ఆయన్ని మనం ఆరాధన చేయాలి. పాటలతో, స్తుతితో, తర్వాత కృతజ్ఞత స్తుతులతో ఆయన ఆరాధన చేయాలనే ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం మాట. రెండవది, బేతేలులో 2వ బలిపీఠం కట్టారు. దేవుని ఆజ్ఞ ప్రకారం యాకోబు తన కుటుంబాలతో కలిసి బేతేలుకి వెళ్ళి తన అన్న అయిన ఏశావు భయం నుండి తను రక్షించిన దేవునికి కృతజ్ఞతగా అక్కడ మరొక బలిపీఠాన్ని నిర్మించారు. ఎవరు? యాకోబు. ఏమిటంట? దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారం యాకోబు తన కుటుంబంతో కలిసి బేతేలుకి వెళ్ళి తన అన్న అయిన ఏశావు భయం నుండి, ఏశావు ఎక్కడ తన్ని చంపేస్తాడో, తను మోసం చేశాడు కాబట్టి ఏశావు గురించి భయపడుతున్నాడు. ఏశావు తన్ని ఎలాగ చంపేస్తాడో అని భయపడుతూ తను రక్షించమని దేవునికి కృతజ్ఞతగా అక్కడ ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా, మరొక బలిపీఠాన్ని కట్టినట్టుగా మనం చూస్తున్నాం. చూసారా? మనం ఏ విషయంలోనైనా మోసం చేసి భయపడినప్పుడు, భయంతో ఉన్నప్పుడు మరి మనకి రక్షించిన దేవునికి కృతజ్ఞతగా మనం ఆరాధించాలి. ఇక్కడ ఆయన ఒక బలిపీఠాన్ని కట్టినట్టుగా చూస్తున్నాం. దీని పేరు ఎల్ బేతేల్ అనగా బేతేలు యొక్క దేవుడు లేదా దేవుని మందిరపు దేవుడు అని అర్థం.
బేతేలు యొక్క దేవుడు లేదా దేవుని మందిరపు దేవుని మందిరపు దేవుడు అని అర్థం. బేతేలు దేవుడు యాకోబు దేవుడు మన దేవుడు. బేతేలు యొక్క దేవుడు మన దేవుడు. భయం నుండి మనం రక్షించగల దేవునికి మన హృదయాన్ని సమర్పించుకొని ఆ హృదయంలో మన పట్ల చేసిన మేళ్ళు ఉపకారములు ఆశ్చర్యకార్యములు అన్నిటిని బట్టి ధ్యానిస్తూ మనము అక్కడ ఆరాధిస్తున్నప్పుడు ఆ హృదయం అనే బలిపీఠంలో ఆయనకు కృతజ్ఞత చెల్లిస్తూ స్తుతిస్తూ ఆరాధిస్తున్నప్పుడు ఆ భయాన్ని నుండి దేవుడు విడుదల చేస్తాడు. ఆదికాండము 35:7 అతడు అక్కడ ఒక బలిపీఠం కట్టి తన అన్న ఎదుటి నుండి పారిపోవచ్చున్నప్పుడు దేవుడు అక్కడ ప్రత్యక్షమైనందున ఆ స్థలములకు ఎల్బేతేల్ అని పేరు పెట్టాడు. ఏం పేరు పెట్టాడు? ఆదికాండం 35:7 మాట. అక్కడ అతడు ఒక బలిపీఠాన్ని కట్టాడు. తాను తన అన్న ఎదుటి నుండి పారిపోవచ్చున్నప్పుడు, అన్న ఎదుటి నుండి పారిపోతున్నాడు, ఎక్కడ అన్న ఏం చేసేస్తాడో అని పారిపోతున్నప్పుడు, ఎక్కడ చంపేస్తాడో అని పారిపోతున్నప్పుడు భయపడుతూ దేవుడు అక్కడ ప్రత్యక్షమైనందున ఆ స్థలములకు ఎల్బేతేల్ అని పేరు పెట్టాడు. దేవుడు యాకోబుకి అక్కడ ప్రత్యక్షమైనాడు. భయపడద్దని చెప్పినట్లుగా మనం అక్కడ చూస్తాం. ఆ స్థలమునకు ఎల్బేతేల్ అని పేరు పెట్టినట్టుగా చూస్తాం. బలిపీఠాలతో పాటు యాకోబు దేవుడు ప్రత్యక్షత గుర్తుగా వివిధ సందర్భాల్లో 4 స్మారక స్తంభాలను కూడా నిలబెట్టాడు. ఇంకా ఆయన ఏం చేశాడంటే బలిపీఠాలతో పాటు దేవుని యొక్క ప్రత్యక్షతకి గుర్తుగా దేవుడు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి ఆ గుర్తుగా వివిధ సందర్భాల్లో ఆయా సందర్భాల్లో 4 స్మారక స్తంభాలను కూడా నిలబెట్టినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఈ సాయంకాల సమయంలో మన భయం నుండి రక్షించే దేవుడు, మన పాపాల నుంచి, మన అతిక్రమాల నుంచి, మన దోషాల నుంచి, మన తలంపుల నుంచి, మన అనారోగ్య పరిస్థితుల నుంచి, ఆర్థిక పరిస్థితుల నుంచి ఏ విషయంలో మనం భయపడుతున్నామా? సంతానం లేక, ఉద్యోగాలు లేక ఏ విషయంలో భయపడుతున్నామా? ఏ విషయంలో అయినా మనకి నిత్య జీవము ఇచ్చి రక్షణ ఇచ్చి నా దేవుడు ప్రతి విషయంలోనూ మనకి రక్షణ దుర్గముగా ఆయన ఉంటాడు. మన భయాలన్నిటిలో నుండి ఆయన విడుదల చేస్తాడు. భయాలన్నిటినీ పారద్రోలుతాడు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరుడా, మనం ఏ విషయంలోనూ భయపడవలసిన వారము కాము, భయపడక్కర్లేదు. ఎందుకంటే మన దేవుడు సజీవుడు, ఆదుకునే దేవుడు, రక్షణ ఇచ్చే ప్రతి విషయంలో రక్షించే దేవుడు, భయాల నుండి విడిపించే దేవుడు. ఎటువంటి పరిస్థితుల్లో అయినా నేనున్నాను అని మన పక్షముగా ఉన్న దేవుడు. కాబట్టి అటువంటి దేవుడిని కలిగి ఉన్నాము. కాబట్టి మన హృదయం అనే బలిపీఠంలో ఆయన ఎప్పుడు స్తుతించాలి, ఆరాధించాలి, వహింపరచాలి, ఘనపరచాలి, కొనియాడాలి. కృతజ్ఞతాస్తుతులు మనకు చేసిన కార్యాలు బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేయబోయే కార్యాలు బట్టి కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. మనకి రక్షణ ఇచ్చాడు, నిత్యజీవం ఇచ్చాడు. ఈ లోక సంబంధమైన రక్షణ దుర్గముగా మనకున్న దేవుణ్ణి, మన భయాలన్నిటి నుండి పారదల దేవుణ్ణి కృతజ్ఞతాస్తుతులతో మన ప్రతి పరిస్థితుల్లోనూ ఆయా సందర్భాల్లో దేవుణ్ణి కలిగిన మనము కృతజ్ఞత చెల్లిస్తూ ముందుకు సాగిపోవాలి. కాబట్టి సాయంకాల సమయంలో మనం ఎలా ఉన్నాం? మన విశ్వాస జీవితం ఎలా ఉంది? మన హృదయంలో దేవుణ్ణి ఎలా ఆరాధిస్తున్నాము? నమ్మకంగా ఉన్నామా? మనం వాక్యంతో పరిశుద్ధపరచుకుంటూ ఆయన ప్రేమలోను ఆయన కృపలోను మనం ఎదుగుతున్నామా? ఆయన రక్షణ దుర్గమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తూ మన భయాలన్నిటిలో నుండి విడుదలిచ్చే దేవుడిని, విమోచనిచ్చే దేవుడిని మనం ఆరాధిస్తున్నామా? మనం ప్రార్థిస్తున్నామా? మనం విజ్ఞాపన చేస్తున్నామా? మనం పరీక్షించుకుంటూ ముందుకు సాగిపోవాలని ఈ వాక్యం ద్వారా హెచ్చరింపబడుతున్నాం. దేవుడి వాక్యం దీవించినగాక. మన చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధులను, ప్రేమామయుడు, కృపామయుడు, దయామయుడైన ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ఈ సాయంకాల సమయంలో నీ పాసరదానికి వచ్చాము నాయన. నా ప్రభా, యాకోబు బలిపీఠాలు కట్టాడు నాయన 2. నాయన యాకోబు దేవుడు మా దేవుడు, అబ్రహాం దేవుడు మా దేవుడు, ఇస్సాకు దేవుడు మా దేవుడు నాయన. నా ప్రభా, అబ్రహాం ఆశీర్వాదాలు, యాకోబు ఆశీర్వాదాలు, ఇస్సాకు ఆశీర్వాదాలు మేము కలిగి ఉన్నాం ప్రభా. నా తండ్రి, మాకు రక్షణ ఇచ్చావు, నిత్య జీవం ఇచ్చావు, మా భయాలన్నిటిలో నుండి విడుదల చేసావు, మమ్మల్ని విమోచించావు. పాపం నుండి, అతిక్రమాల నుండి, దోషముల నుండి నాయన మేము పొందవలసిన శిక్షణ మీరు భరించి మాకు విడుదల ఇచ్చారు తండ్రి.
మా భయాలన్నిటి నుండి విడుదలించారు తండ్రి. ఎల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మాకు చేసిన కార్యాలు బట్టి, చేయబోతున్న కార్యాలు బట్టి కూడా మీకు కృతజ్ఞత చెల్లిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తుసిస్తూ మా హృదయాంతరంగం అనే బలిపీఠం నుండి ఎల్లప్పుడూ మీకు స్తుత్యాగం చేయొచ్చు మేము ముందుకు సాగిపోయే కృపని మాకు అనుగ్రహించి మా విశ్వాస ప్రయాణంలో అలాగ మీరు మాకు తోడుండి నడిపించి మహింపదమని మీ ప్రియకుమారుడు మా రక్షకుడైన యేసుక్రీస్తు వారికి నీ పదాలు పట్టుకుని అతి మిక్కులు గైడికి వచ్చినాం తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక. మరి మీ గురించి మీ కుటుంబాల గురించి ప్రార్థన చేస్తున్నాం. నా గురించి, మా కుటుంబం గురించి, మా బిడ్డల గురించి మేము ప్రార్థన చేయాలని కోరుతున్నాం. మీ గురించి, మీ కుటుంబాల గురించి, మీ బిడ్డల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం. మనం ఏ విషయంలోనూ భయపడకుండా దేవుళ్ళో ముందుకు సాగిపోవాలి. మరి మీరు నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు మీ అందరికీ నా వందనాలు. లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేసుకోవాలని, ఇవి ముందుకు నడిపించాలని కోరుతూ ఈ వాక్యాన్ని వీడియో నేను ముగిస్తున్నాను. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన గాక.